వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. ఉల్లగడ్డ కారం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లగడ్డ కారం తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ప్యాయలు వేసుకోవాలి. తర్వాత గింజలు వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగినాక కరివేపాకు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగినాక అల్లం తెరగడ్డ పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇలా వేగినాక టమోటా ముక్కలు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు రుచికి సరిపడా. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఉల్లగడ్డలను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా. చూడండి, చక్కగా వేగుతున్నాయి. టమోటా ముక్కలు మెత్తబడ్డాయి. చూడండి, బాగా వేగాయి. ఇలానే వేయించుకోవాలి కలిదిప్పుకుంటూ. లవంగ పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఉల్లగడ్డ ముక్కలను వేసుకొని చూడండి, ఇలా మొత్తం ఉల్లగడ్డ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లగడ్డ ముక్కలు పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చూడండి, కలిపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి. బాగా వేగాలి. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగినాక 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా ఉడికించుకోవాలి. ఒక ఉడుకు ఉడకాలి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా కలిదిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. ఇలా ఉడకాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.